నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా వేములవాడ ఆలయ అభివృద్ధి. మంత్రులు, అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి సమీక్ష. హుజురాబాద్ మండలంలో శుక్రవారం సభ. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్న కలెక్టర్. పెద్దపల్లిలో ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్. ఓవర్లోడ్తో వెళ్తున్న పలు వాహనాలు సీజ్. ఇబ్రహీంపట్నంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే. ఇక వార్తల వివరాలు. రాజన్న ఆలయాన్ని మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు కల్పిస్తున్న వసతులు, అభివృద్ధి పనుల పురోగతిపై ఆయా శాఖల మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్, సీతక్క, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో సచివాలయంలో మంత్రి కొండ సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్రంలోని దేవాలయాలు, వాటి అభివృద్ధి పనుల పురోగతిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆయా శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజన్న ఆలయంలో భక్తులకు వేగంగా, సులభంగా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయానికి ప్రత్యేకంగా ఆర్కిటెక్ట్ ని నియమించి పక్కా ప్లాన్ ప్రకారం ఆలయ నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటికే కేటాయించిన 50 కోట్ల నిధులతో ఎంపిక చేసిన పనులను ప్రారంభించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఆలయ పనులు పూర్తి అయిన తర్వాత బ్యాంకు లాకర్లో ఉన్న బంగారంతో ఆలయాన్ని బంగారం తాపడంతో తీర్చిదిద్దాలన్నారు. రాజన్న సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం కోటి దీపోత్సవం నిర్వహించేలా చూడాలన్నారు. ఆలయ ఆవరణలో సింథటిక్ బదులుగా చేనేత శాలువలు, బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, వేములవాడ టెంపుల్ ఈవో వినోద్, ఆయా ఆలయాల ఈవోలతో పాటు స్థపతి ఎన్ వల్లి నాయగన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ పమేల సత్పతి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఇంట్లో వాళ్ళ ఆరోగ్యంతో పాటు తమ ఆరోగ్యంపైన దృష్టి సారించాలన్నారు. ప్రతి 3 నెలలకోసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలన్నారు. రక్షణ, సంరక్షణ, సంక్షేమంపై మహిళలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, వైద్యాధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది వాస్తవ అవసరం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మోహమాట రాకుండా ధైర్యం రావాలంటే అంగన్వాడీ నుంచి మొదలు పెడితే కనుక అది వస్తుంది. ఇంకా చెప్పాలంటే మీ అంగన్వాడీ మేడం కూడా నా మీద కొంచెం కోపంగా ఉంది. ఎందుకంటే మాకు తక్కువ సమయం కేటాయించారు, నా పిల్లలు ఇంకా బాగా చేయగలుగుతారు, కానీ మాకు అవకాశం ఇస్తలేదు అని తనకు కొంచెం కోపంగా కనపడుతుంది నాకు. సో ఇంత స్ఫూర్తితో పని చేసినా చేయకపోయినా జీతాలు ఒకటే వస్తుంది, కానీ అంత స్ఫూర్తితో ఎంత చక్కగా ఎన్నో కార్యక్రమంలో తను మీకోసం మన కోసం ఏర్పాటు చేస్తుంది అంటే తనకి ఒక క్లాప్స్ కొట్టాలి అందరం. మీ ఇద్దరం కోసం మేము క్లాప్స్ కొడుతున్నాము. సో ఇంకా వాస్తవం చెప్పాలంటే శుక్రవారం సభకి మనము మహిళలకి మాత్రం దృష్టిలో పెట్టి ప్రారంభించాము.
అయినప్పటికీ ఎక్కడ పోయినా ఊర్లో పురుషులు కానీ వాళ్ళ కుటుంబం సభ్యులు కూడా చాలా చక్కగా పాల్గొంటున్నారు. వాళ్ళకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో, ఒక సమాజంలో మహిళలు పురుషులు ఇద్దరు కలిసి బాధ్యత తీసుకుంటే మంచి ఫలితాలు, మంచి అభివృద్ధులు మనకి కనపడుతుంది. ఓవర్లోడ్తో వెళ్తున్న బూడిద లారీలపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ బూడిద చెరువు నుంచి హైదరాబాదుకు ఓవర్లోడ్తో తరలిస్తున్న బూడిద లారీలను జిల్లా కేంద్రంలో ఆర్టీఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎన్టీపీసీ బూడిద చెరువు నుండి హైదరాబాద్కు ఓవర్లోడ్తో వెళ్తున్న బూడిద లారీలను రవాణా శాఖ అధికారులు పట్టుకొని ఆర్డీఏ ఆఫీస్కు తరలించారు. లారీల్లో పరిమితికి మించి బూడిదను నింపుకోవడం వల్ల రోడ్లపైన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారి తీరులో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన అధికారులు పెద్దపల్లిలో మాటు వేసి 9 బూడిద లారీలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న లారీలకు ఓవర్లోడ్ పెనాల్టీలు వసూలు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఫ్లై యాష్ మీద తిరిగే వాహనాలపైన స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కనుక మనకి ఫ్లై యాష్ వల్ల రహదారుల మీద దాని బూడిద పడడం వల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము ఇంతకుముందు గతంలో కూడా మన వెహికల్స్కి వాటి మీదుగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ తీరు మారట్లేదు కాబట్టి మేము దాని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిన్న రాత్రి మేము ఒక 9 వెహికల్స్ వాటిని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నదానికంటే లోడ్ అత్యధికంగా కొన్ని వెహికల్స్లో దాని పరిమితికి మించి ఉండడం వల్ల వాటికి ఓవర్లోడ్ కేసులు అనేది మేము చేయడం జరిగింది. ఈ వాహనాలకి పరిమితి మించి లోడ్ తీసుకోవద్దని వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇక ఇది ఇలాగే కొనసాగుతుందని మేము చెప్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో ఇక మీద ఇలాంటి వాటి మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఒకవేళ అలాంటిది మా దృష్టికి ఏమొచ్చినా కూడా మేము వాటిపై తగు చర్యలు తీసుకుంటూ శాఖపరమైన చర్యల మీద తీసుకుంటామని చెప్తున్నాము. సార్, ఇప్పుడు పట్టుకున్న వెహికల్కి ఏమైనా ఫైన్ వేస్తారా? ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దాని కన్సర్న్గా ఆర్టీఏ ప్రకారం ఎక్కడెక్కడైతే రిజిస్టర్ అయితే ఉంటాయో దానికి సంబంధించిన ఏదైతే మనకి ఫైన్ ప్రొసీజర్ ఉంటుందో దాన్ని బట్టి మేము ఇంపోజ్ చేయడం జరుగుతుంది. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 133వ సర్వసభ్య సమావేశం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. సొసైటీల సేవలు ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 133వ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నట్టు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం అబద్ధపు హామీలతో రైతులను నిలువుదోపిడీ చేసిందని ఆరోపించారు. ఈ వర్షాకాలం సాగు చేసిన సన్నరకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, మేనేజర్ రమేష్, సీఈఓ విక్రమ్, సహకార సంఘం డైరెక్టర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బరాబరి రైతులకు రుణమాఫీ చేస్తాం. రైతులకు మాఫీ అయిన రైతులకు మళ్ళీ బ్యాంకుల నుండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణాలు ఇప్పిస్తాం. ఆ రైతులను మేము చూసుకునే బాధ్యత మాది. ఇవాళ 2 లక్షలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. ఆ పై ఉన్నటువంటి రైతులను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏం చేయాలనో ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళకి ఎట్లా మాఫీ చేయాలనో ఆలోచిస్తుంది. వాళ్ళు ఏం చేయాలనో ప్రభుత్వం ఆలోచించుకుంటుంది. రైతు ఇవాళ ఐకేపీ సెంటర్లో వడ్లు అమ్ముకుంటే మీ అకౌంట్లో డబ్బులు పడ్డట్టు చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి క్వింటాలు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చాం సన్న వడ్లకు. దానికి లేచిన వాళ్ళు ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు. సన్న వడ్లు అంటారు, దొడ్డు వడ్ల సంగతి ఏందని చెప్పి. సన్న వడ్లకి ఇచ్చినవాడు ఏదో రోజు దొడ్డు వడ్లకి ఇయ్యడా? లేదా సన్న వడ్లకి ఇస్తా ఉన్నాం, ఏదో రోజు దొడ్డు వడ్లకి ఇయ్యమా? ఇలా మీరు అంతకుముందు అది కూడా గతి లేదు కదా. ఆనాడు అప్పున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పిండు, ఎందుకయా దిక్కువాలి దొడ్డు వడ్లు సన్న వడ్లు పెట్టుకుని బ్రహ్మాండమైన పంట రాని మీకు ఏమన్నా బోనస్ ఇస్తా 100-200 అన్నాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సహకార సంఘం కార్యాలయ ఆవరణలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా 28 మంది లబ్ధిదారులకు 28,31,048 రూపాయల విలువ గల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు తన వంతు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీఓ భాస్కర్ రావు లబ్ధిదారులు పాల్గొన్నారు. చెవులు వినబడను, కళ్ళు కనబడను, పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబాలకు కూడా 25,000 పెంచిస్తా ఉన్నాం. 1,25,000. తర్వాత అప్పుడప్పుడు టీఆర్ఎస్ అడగడానికి తులం బంగారం ఇస్తాం, అది కూడా ఇస్తాం. మీరు గట్టిగా ఏడ్చుకుంటుండాలి, గట్టిగా చూసుకుంటున్నారు. 100% ఇస్తాం. ఏ రోజు అది కూడా ఇచ్చేది జరుగుతుంది. మీరు గట్టిగా తిరుక్కుంటుండారు బాబా బొమ్మలు, ఆయనకు అక్కడనే ఫామ్ హౌస్ ఉంటాడు. మీరు ఇచ్చిన ఒర్రకుండా తిరగని ఇచ్చే బాధ్యత మాది. ఇంత పెద్ద కార్యక్రమంలో మరి అవకాశం ఇచ్చి పాల్గొనిపోయినటువంటి మా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇంటింటికి తిరుగుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. లబ్ధిదారుల చెక్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా ఉండేందుకు తానే స్వయంగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. ఆయన వెంట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓట్ల ఎన్రోల్మెంట్కు ఉత్సాహం చూపించేలా తమ వంతు ప్రయత్నం ఉంటుందన్నారు. ప్రభుత్వ కళాశాలతో పాటు వివిధ విద్యాసంస్థలకు చెందిన పట్టభద్రులు ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో గర్రెపల్లి మాజీ సర్పంచ్ పడాల అజయ్ గౌడ్, నాయకులు సూర్య, శ్యామ్, రవీందర్, శ్రీకాంత్ రెడ్డి, రాజేష్, నరేష్, విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఓటు అనేది ఒక ఆయుధం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం లోపల ఓటు యొక్క పాత్ర అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ప్రతి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పేసి చాలా ఓటర్స్ను సెన్సిటైజ్ చేసేటువంటి కార్యక్రమాలకు తెరతీయడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఓటర్లు నమోదు చేసుకోరు, పర్టికులర్గా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి. కాబట్టి ఈ 4 జిల్లాలు ప్రస్తుతం మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికలు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మ్యాక్సిమం నా వైపు నుంచి సెన్సిటైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో గతం లోపల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం 4 జిల్లాలకు, అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మ్యాక్సిమం ఈ ఉమ్మడి జిల్లా లోపల ప్రతి పట్టభద్రుని ఓటరుగా నమోదు చేసుకోవాలి అని చెప్పేసి సెన్సిటైజ్ చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ కూడా అందరూ పట్టభద్రులు రేపు మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ సెప్టెంబర్ 30 నుంచి ఓటరు నమోదు కార్యక్రమం అనేది ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటించారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్తో పాటు అక్కపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా విద్యాలయాల ఆవరణ, టీచర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. కట్టెల పొయ్యిపై ఆహార పదార్థాలను వండొద్దని నిర్వాహకులకు సూచించారు. వెంటనే సిలిండర్, గ్యాస్ స్టవ్ సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మ్యాథ్స్, ఇతర పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ వెంట డీఈఓ రమేష్ కుమార్, తహసీల్దార్ రామచంద్రం, ఎంపీడీఓ సత్తయ్య, ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
పెద్దపల్లి మున్సిపల్ శివార్లోని గుండమ్మ చెరువును ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. చెరువు FTL పరిధిలో ఎర్ర జెండాలు పాతి హద్దులు నిర్ణయించారు. గుండమ్మ చెరువు FTL పరిధిలో ఏర్పాటు చేసిన వెంచర్పై ఇటీవల పెద్దపల్లి జిల్లా కలెక్టర్, RDO, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ గుండమ్మ చెరువును సర్వే నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఇటీవల ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో గుండమ్మ చెరువు సర్వే నిర్వహించారు. తాజాగా ఎర్ర జెండాలు పాతి FTL హద్దులు నిర్ణయించారు. హలో 3 years బ్యాక్ మంచి క్వాలిటీ రాలేదు. క్వాలిటీ ఉన్నాయి, దాంట్లో ఎరువులు బాగుంది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కరకపల్లి గ్రామంలో ప్రతిమ రిలీఫ్ హాస్పిటల్, అమృత వర్షిణి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తుల ఆరోగ్యం కోసం ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమన్నారు. పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. మాట్లాడింది కాబట్టి కొంచెం కింద పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో లయన్స్ క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్ల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్ హనుమాన్ల రాజిరెడ్డి, లయన్ అనంతుల శివప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామ శివార్లో క్లబ్ సభ్యులు 15 కొబ్బరి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. భావి తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య, జిల్లా కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, కోశాధికారి పూసాల సాంబమూర్తి, సభ్యులు వెంకటేశ్వర్లు, ప్రశాంత్ కుమార్, పల్ల అనిల్ కుమార్ పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. గొల్లపల్లి శివార్లో 3 ట్రాక్టర్లు, దుబ్బపల్లి పరిధిలో 9 ఇసుక లారీలు పట్టుబడినట్టు తహసీల్దార్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ఆవరణలో వాకర్స్ కోసం రోడ్డు చదును చేయించారు. చదును చేయించిన రోడ్డును మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బెంగి మహేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ నుంచి సుమారు 50,000 వెచ్చించి మొరం పోసి రోడ్డును చదును చేయించినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని వాకర్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారి వెంట నాయకులు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీ పాలకవర్గం చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఏఈ గారు, సంబంధిత అధికారులు అందరం ఈ వాకింగ్ ట్రాక్ సందర్శించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే ఇంతకుముందు దాదాపు 10-15 రోజుల కింద వర్షాలు ఏకదాటిగా పడుతున్న సందర్భంగా రోడ్లు విచ్ఛిన్నమై రోడ్లు చెడిపోయిన సందర్భంగా, అదేవిధంగా వినాయకుల నిమజ్జనం కొరకు వినాయకులు పోవడానికి త్రోవ సరిగా లేకపోవడం వలన ఈ వేములవాడ పట్టణంలో 28 వార్డులలో మొరం పోయించి అన్ని రోడ్లు, అన్ని వార్డులలో చదును చేసి వాటర్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో గతంలో ఉన్న
వాకింగ్ ట్రాక్ను మరమ్మత్తు చేయడం నిమిత్తము మొన్న వర్షానికి రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నాయని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేయడం జరిగింది. విజ్ఞప్తి మేరకు మేము మొన్న గతంలో తీర్మానం చేసిన ఫార్మేషన్ రోడ్లో భాగంగా ఇక్కడ కూడా మేము దాదాపు ఒక 50,000 రూపాయలతోని మొరం ఫార్మేషన్ చేయడం జరిగింది. పట్టణంలోని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం, ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మరి మున్సిపల్ పర్యవేక్షణలో ఇప్పటికే మనం ఏపీడీఓ ఆఫీస్ పక్కన మరి పార్కును ప్రారంభం చేసుకోవడం, అదేవిధంగా వేములవాడ పట్టణంలోని మూలవాగు పక్కన కరకట్ట ప్రాంతంలో కూడా ఒక పార్కుని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్కులలో మరి మొన్నటి వర్షాల వల్ల మరి మార్నింగ్ వచ్చే వాకర్స్ కోసం ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి వాకర్స్ యొక్క విన్నపం మేరకు మరి ఇక్కడ గుంతలు అవ్వడం వల్ల మరి వాకర్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి మా మున్సిపల్ పాలకవర్గం నుంచి అంటే గతంలోనే మా మున్సిపల్ పాలకవర్గం మొన్న జరిగినటువంటి సమావేశంలోనే మరి వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జనం ఉంది. అదేవిధంగా మొన్నటి వర్షాల వల్ల మా రోడ్లన్నీ కూడా గుంతలమయమైంది కాబట్టి ఒక 5 లక్షల నిధులతోటి జనరల్ ఫండ్ నుండి ఒక 5 లక్షల నిధులను కేటాయించుకొని మరి మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డు చౌరాస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా రాజీవ్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలకు పునరుద్ధరించారు. ఎవరికి ఏం కాదు కదా, అదే కార్ డ్యామేజ్ అయింది కార్. పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల వల్ల విశ్రాంత రైల్వే ఉద్యోగి రాజేశం అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారి కాచి పట్టపగలే దారుణంగా హతమార్చారు. కొత్తపల్లికి చెందిన రాజేశానికి తన సమీప బంధువులతో కొంతకాలంగా భూ తగాదాలు ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా ఇదే క్రమంలో గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజేశం దారుణ హత్యకు గురయ్యాడు. భూ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని స్థానికులు ఆరోపించారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ భూములు 5-6 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. వాళ్ళకు నాకు 5-6 ఏళ్ళకి ఎక్కువ పంచాయతీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, కేసులు నడుపుతాను. అయితే ఇవాళ కరెంట్ వాళ్ళు వస్తారు, ఆ కరెంట్ వాళ్ళకు చూపించి ఆ భూమి ఎక్కువ చేసుకున్నారు. అక్కడ ఆ భూమి చూపించి వస్తా సార్ వస్తాడని వచ్చిండు. 12 అయింది వచ్చిండు. వచ్చినాక ఇక్కడ ఎప్పుడు పడ్డాడో నాకు తెలియదు. ఇవాళ నాకు చూసి వచ్చి చెప్పేదాకా తెలియదు. అనుమానం అంటే భూములలో అది బీజేపీ రాజయ్య అన్న, బీజేపీ రాజయ్య ఎక్కువ చేసుకున్నారు భూములు. ఆ ఎక్కువ ఉన్న భూమి నేను తీసుకోవాలి, సార్ వస్తాడు చూయిస్తా, భూమి కాడ చూయిస్తా, ఈ కరెంటు కాడ చూయిస్తా అన్నాడు. షార్ట్ సర్క్యూట్తో ఓ బిల్డింగ్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చోటు చేసుకుంది. ముస్తాబాద్కు చెందిన బచ్చు కృష్ణమూర్తి అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు వెళ్లాడు. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా వారి ఇంట్లో మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కల ప్రజలు పోలీసులతో పాటు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామ్మోహన్ స్థానిక యువకుల సాయంతో 2 గంటల పాటు కష్టపడి మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని సిలిండర్లను బయటకు తెచ్చారు. ఈ ప్రమాదంలో కిరాణా షాప్తో పాటు ఇంట్లో సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. బంధువులు ఈ విషయాన్ని కృష్ణమూర్తి కుటుంబానికి తెలియజేయగా వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఏమీ మిగలకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. మేము దవాఖానలో పోయినాం. వారం రోజులు అవుతుంది. మా ఆయన బాగాలేడు, అక్కడనే ఉండుడైంది. ఇక్కడ అన్నీ బంద్ చేసే పోయినాం. వచ్చే వరకు ఈ ప్రాబ్లం అయింది. ఇంట్లో బంగారము పైసలు ఉన్నాయి, అన్నీ పోయినాయి, ఏమీ లేకుండా అయిపోయినాయి. ఇందుకు బ్రతుకు ఎట్లా, మేము ఎట్లా అదే మా కోసం కొంచెం దయచేసి మమ్మల్ని ఆదుకోరు మీరు. మాది గంభీరపేట గ్రామం. మా నాన్నకి అనారోగ్యం కారణం వల్ల హైదరాబాద్కి వెళ్ళాం.
మేము హైదరాబాద్లో ఉండగా నిన్న రాత్రి 8:30కి అందరూ ఫోన్ చేసి ఇంట్లో మొత్తం కాలిపోతుందని చెప్పారు. ఇంట్లో నా ఒరిజినల్ సర్టిఫికేట్స్, బంగారము, పైసలు అన్నీ ఉండే, అన్నీ కాలిపోయాయి. ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని. ఒకటే ఇల్లు, మా నాన్న ఆటో నడుపుకునే ఆటో డ్రైవరు, మాకున్నదే ఈ ఒకే ఇల్లు అంతే. అమ్మ కిరాణం నడుపుతుంది. ఈ కిరాణా షాప్ మీదే మేము ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు ఇలా అవడం అనేది చాలా చాలా బాధాకరమైంది. మాకు ఎవరైనా సాయం చేస్తామని కోరుతున్నాం ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని శ్రీ శివకేశవుల ఆలయాల కమిటీ ఎన్నికలు గ్రామస్తుల సమక్షంలో జరిగాయి. చైర్మన్ పదవి కోసం వరుసగా 2 సార్లు చైర్మన్ పదవి చేపట్టిన ఎల్సాని దేవయ్య గతంలో 2 సార్లు చైర్మన్గా ఉన్న ఓరగంటి తిరుపతితో పాటు బద్దిపడగ ప్రతాప్ రెడ్డి, బాలసాని శ్రీనివాస్ గౌడ్, మిరుదొడ్డి దేవయ్య బరిలో ఉన్నారు. ఏకగ్రీవం కోసం గ్రామస్తులు కృషి చేసినప్పటికీ ఎవరూ అధ్యక్ష పదవి పోటీ నుండి తప్పుకోకపోవడంతో ముందుగా డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగించారు. దీంతో 45 మంది డైరెక్టర్లను గ్రామస్తులు ఎన్నుకున్నారు. వీరిలో నుంచి 43 మంది చైర్మన్ ఎన్నిక కోసం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఎల్సాని దేవయ్యకు 24, ఓరగంటి తిరుపతికి 14, బద్దిపడగ ప్రతాప్ రెడ్డికి 5 ఓట్లు రాగా మిగతా ఇద్దరికి ఒక్క ఓటు కూడా రాలేదు. 10 ఓట్ల తేడాతో మూడోసారి చైర్మన్గా ఎన్నికై దేవయ్య హ్యాట్రిక్ సాధించారు. ఉపాధ్యక్షులుగా కొల్లారు నరసింహులు, కోశాధికారిగా ఆవుల రాజేశం ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్తో పాటు కమిటీ సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. చీరల కోసం షాపింగ్కు వచ్చిన పలువురు మహిళలు 10,000 విలువగల పట్టు చీరల చోరీకి పాల్పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో జరిగిన ఈ ఘటన షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. అనుమానం వచ్చిన యజమాని షాపులోని సీసీ కెమెరాలను పరిశీలించగా 2 మహిళలు కౌంటర్ వద్ద బేరం చేస్తుండగా మరో 3 మహిళలు డ్రెస్సులు అడ్డం పెట్టుకుంటూ చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. వెంటనే తేరుకున్న యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఎస్ఐ గణేష్ తెలిపారు. 12 గంటలకి అట్లా మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక 2, తర్వాత ఒక 3, 5 ఆడోళ్ళు రావడం జరిగింది. నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడే మా అమ్మ, మా అక్క ఇద్దరు, మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు, జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక 3, 4 ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది. అట్టి చీరలు వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది. అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా వాళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది. నేను ఇలా వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతురు అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. దాన్ని వెంటనే చూసి నేను పక్కపొంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు దొంగలు, వాళ్ళని పట్టుకోండి. ఈ లోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారికి చెప్పడం జరిగింది. నారాయణపురం విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ మాజీ సలహాదారు కెవి రమణాచారి సూచించారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామంలో నారాయణపురం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామ గ్రంథాలయాన్ని కెవి రమణాచార్యులు దాశరథి పురస్కార గ్రహీత తిరుమల శ్రీ శ్రీనివాసాచార్యుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కెవి రమణాచార్యులు మాట్లాడుతూ శ్రీనివాసాచార్యులు కాళోజీ పురస్కార గ్రహీత డాక్టర్ నలిమేల భాస్కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాల పౌర సంబంధాల అధికారి బొలగం శ్రీనివాస్ గౌడ్తో పాటు తాను కూడా నారాయణపురానికి చెందినవారమని గుర్తు చేశారు. ఇక్కడి విద్యార్థులు సమాజంలో గొప్ప స్థానాల్లో స్థిరపడ్డారని, స్థానిక యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. ఈనాడు మీరు చూస్తూ వింటూ ఉన్నటువంటి స్థాయికి ఎదగడానికి కారకులు మా జీవితంలోనే ఒక టార్చ్ లైట్, బీకన్ లైట్, ఫ్లడ్ లైట్, అన్ని రకాల లైట్ పున్నమి చంద్రుడు లాంటి వాడు మా చిన్నాన్న గౌరవనీయులు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య స్వామి వారికి సభాముఖంగా అభివాదం.
86 ఏళ్ల ప్రాయం దాటినటువంటి శ్రీనివాసాచార్య వారు నారాయణపురంలో పుట్టి పెరిగి పెద్దయ్యి ఇవాళ నేను ఒక రాష్ట్ర స్థాయి అధికారినైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్నైనా లేక జనంలో ఏదైనా మంచి పని చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్న అన్నిటికీ కూడా మాకు కావలసినటువంటి స్ఫూర్తిని అందించింది తిరుమల శ్రీనివాసాచార్య వారు. తిరుమల వారి కుటుంబమే గొప్పది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.